కిరాణా షాపుల్లో సరుకు సౌదలు, కూరగాయల దుకాణంలో కూరగాయలు, బట్టల దుకాణంలో బట్టలు, ఇట్లా ఏ షాపుకు పోతే గవి మాత్రమే దొరుకుతాయి. కానీ ఓ దుకాణం ఉంటుందిలా, షాపింగ్ మాల్ లెక్క అన్నీ అమ్ముతారు. ఏడాదికోపరి మంచి గిరాకీ, బేరమాడు ఉండదు, డిస్కౌంట్లు ఉండయి. వాళ్ళు చెప్పిందే రేటు, ఎంత అంటే అంత కొనాల్సిందే. ఏండ్ల కమ్మానం గిట్లనే నడుస్తుంది. ఇంతకు ఏడంటారా? హైదరాబాద్లా బడి బజార్లు బంద్ అయినట్టే. ఇక గదేనుల్లా ప్రైవేట్ స్కూల్లనే సగులం అమ్ముతుండ్రు కదా. ఈ కాంచి చదువు మాత్రమే చెప్పాలని ఆర్డర్ వేసింది డిఈఓ మేడం. ఏమైతుందని దుఃఖం అట్లనే నడిపిస్తే ఈ స్కూల్ మీదనే యాక్షన్ తీసుకుంటారట పక్క. మరి చిన్నగా నడుస్తుందా దందా? రోజోటి వేసుకున్న యూనిఫామ్ మాకన్నే కొనాలి, బ్యాగులు మాతాన్నే బేరం చేయాలి, బూట్లు మా స్కూల్లోనే తీసుకోవాలి, టైలు మీ మమ్మటియే కొనాలి, సాక్సులు మాయే తీసుకోవాలి అని కండిషన్లు పెట్టి దానికింత దీనికింత అని గుంజుడే గుంజుడు. నో ఆఫర్ నో డిస్కౌంట్. గింతనా మేము బయట కొనుక్కుంటాం మగ్వలు వస్తాయంటే అస్సలు ఊకోరు. ఫీజులతోటి పోటీ అనుకోరాదు రీటికి సుత. ఇంకా బడే చాలుగాలే అప్పుడే షూర్ అయింది మనోళ్ళ దందా. ఇక కొన్నిట్లల్లా పలానా షాప్లోనే కొనాలి, పలానా దుకాణంలోనే తీసుకోవాలి అని కండిషన్లు. ఎందుకంటే మనోళ్లకు కమిషన్ వస్తుందట గిరాకీ పంపేదాన్ని బట్టి. మరి వాళ్ళు ఊకుంటారా? 10 రూపాయలకు వచ్చేది 15 రూపాయలకు అమ్ముతారు. గిసొంటి కంప్లైంట్లు పెరిగే వరకు ఇక బడి బజార్లు బంద్ చేయర్రి, చదువులు మాత్రమే చెప్పురని మీదికెళ్ళి ఆర్డర్ వచ్చిందన్నట్టు. అయితే ఒయ్యులు నోట్బుక్లు అమ్ముకుంటానికి పర్మిషన్ ఇచ్చిండ్రు. కాకుంటే అడ్డగోలుగా అమ్మొద్దు. మార్కెట్లో ఏ రేటు ఉంటే గా రేటుకే. ఈ రూల్ హైదరాబాదులనే కాకుండా తెలంగాణ అంతటా పెడితే బాగుండే. ఏడైనా గిదే దంద కదా. మరి అట్లనే జర ఫీజుల మోత సుత తగ్గించి పుణ్యం కట్టుకోరి సార్లు.